హాయ్ అండి, మిల్ మేకర్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అది వేడైన తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి. మనకు మిల్ మేకర్ ఎలా ఉడికిందని తెలుస్తుందంటే మిల్ మేకర్ని పట్టుకొని నొక్కి చూస్తే మెత్తగా ఉండాలండి. అప్పుడే ఉడికినట్టు. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుని చల్లనీళ్ళు పోసుకోవాలండి. చల్లారిన తర్వాత ఈ మిల్ మేకర్ మొత్తం ఇలా పిండుకొని వేరొక గిన్నెలో వేసుకొని ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోరు, సాల్ట్, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మిల్ మేకర్ నుంచి మనకు వాటర్ అనేది వస్తుంది. ఒక బాండీలో ఆయిల్ పోసుకుని అది హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ మొత్తం వేసేసుకుని బాగా వేపుకోవాలండి. రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనం గరిటెతో తీస్తుంటే సౌండ్ వస్తుందండి. అప్పుడు మనకు మిల్ మేకర్ బాగా వేగినట్టు. ఈ మిల్ మేకర్ మొత్తం తీసేసి ఒక వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలండి. బాండీలో కొంచెం ఆయిల్ పెట్టుకుని చిన్నులపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు వేగనిచ్చి టమాటా సాసు, చిల్లీ సాసు, వెనిగరు, సోయా సాసు వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వేగనిచ్చి కొంచెం వాటర్ పోసి ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇదవుతాయండి వాటర్లో. దాంట్లోనే కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసి మిల్ మేకర్ కూడా వేసేసి కలుపుకోవాలండి. ఇది థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి. మనకి ఎంతో రుచికరమైన మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోతుందండి. ప్లేట్లో తీసుకుని ఉల్లిపాయ వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి.